బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అలాగే నిన్నటి రోజున సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా గత 9 సంవత్సరాల పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టి వాళ్ళ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు తంగలమెల్లి మండలంలో రైతులు పడుతున్న కష్టాలకు, వాళ్ళు పడుతున్న గోసకు ప్రధాన కారణం కేటీ రామారావు గారే అని చెప్పి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఏదో వెనకట సామెత ఉన్నట్టు వచ్చి ఏదో పేరు పెట్టిన చందంగా ఈరోజు ఆయన పరిస్థితి కనబడతా ఉంది. 9 సంవత్సరాల అధికారంలో ఉండి నీటి పారుదల రంగాన్ని తంగలపల్లి మండలంలోకి సంబంధించి నిర్వీర్యం చేసి ఇక్కడ రైతులను ఆగం చేసిన కేటీ రామారావు గారు పక్కనున్న నియోజకవర్గం హరీష్ రావు గారి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి నీళ్లు వారే విధంగా రంగనాయకుల సాగర్ ద్వారా అక్కడి నుంచి నీటి పంపకాన్ని చేపడుతూ అక్కడ రైతులను ఆయన సుభిక్షంగా ఉంచాలని ప్రయత్నం చేస్తే అధికారంలో ఉన్న కేటీ రామారావు గారు మంత్రిగా వెలుగబెట్టింది ఏం లేకుండా పైపెచ్చిగా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే దిశగా కనీసం తంగలపల్లి మండలంలో ఎక్కడైతే రంగనాయకుల సాగర్ నుండి జక్కాపూర్ మీదుగా జిల్లాల్లో దేశాయపల్లె, మల్లాపూరు, సారంపల్లి, అంగిరెడ్డిపల్లె, ఓగులాపూర్ విలేజ్ మీదుగా, అలాగే అదే జక్కాపూర్ వ్యవసాయ కళాశాల పక్క నుండి మరొక ఛానల్ ద్వారా చిలలింగాపూర్, రామచంద్రాపూర్, బాల్మాలపల్లె, నర్సులపల్లె, బసాపూరు, అంసాపూరు, లక్ష్మీపూర్ మీదుగా కెనాల్ 9th ప్యాకేజ్ ద్వారా ఇచ్చినట్టుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలువలు మీరు పూర్తి చేసినట్టుంటే ఈరోజు నీటిపారుదల ఉంటుండే, ప్రతి రైతుకు వారు పండించిన పంటకు నీరు అందుతూ ఉండే. గత 15-20 రోజుల నుండి రైతుల పంటలు వెండిపోతున్నాయని చెప్పి వాళ్ళు కాలువలు లేకున్నా వాళ్ళ చెరువులు నింపే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు అధికారులను మానిటరింగ్ చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న నాయకత్వంతో మాట్లాడుకుంటూ నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోని రంగనాయకుల సాగర్ నుండి అలాగే అంతగిరి నుండి నీళ్ళిచ్చే ప్రయత్నం చేపిస్తూ రైతులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హుటాహుటిన తను చేసిన తప్పులను, తను చేయలేని పనులను కప్పిపుచ్చుకోవడానికి తనే వచ్చి నేను నీళ్లు విడుదల చేయకపోతే ధర్నా చేస్తా, మీ ఆఫీసులను ముట్టడిస్తా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం సిగ్గు చేయడానికి అంశం. కేటీఆర్ గారు ముందు సిగ్గుపడాలి, తంగలపల్లి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అధికారంలో ఉండి కనీసం రైతుల పట్ల అవగాహన లేకుండా ఏ గ్రామంలో ఏ చెరువు ఉందో, ఏ చెరువు నింపితే ఏ గ్రామ ప్రజల పంటలకు అందుతాయని సిగ్గు శరం లేకుండా తెలియకుండా వచ్చి మాట్లాడడం అనే విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. ఇక దీన్ని ఆసరగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య గారు మాట్లాడతారు. పదే తనకు చెప్తా ఉన్నాం, నీకు సంబంధం లేని విషయంలో, నీ పార్టీ చేసిన దోపిడీ విషయంలో ప్రజలందరికీ తెలుసు మీ పార్టీ ఏ విధంగా దోపిడీ చేసింది మీ నాయకత్వంలో అని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కేటీ రామారావు గారికి వంతన వాడుతూ ఉన్నారు. ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్గా ఏ అధికారైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు మాట్లాడతారు, తప్పకుండా ఫోన్లు ఇప్పించాల్సిందే మాట్లాడితే. ఆయన పైపెట్టి కానీ ప్రచారం కోసం తన తప్పులను కప్పించుకోవడానికి ప్రచారం చేసుకున్నాడు తప్ప కానీ ఇన్ఛార్జిగా మహేందర్ రెడ్డి గారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు 15 రోజుల క్రితం నుండి 4 రోజుల నుండే ప్రతి ఒక్క రైతుతో మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్క అధికారులతో మాట్లాడి చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని నిలవచ్చే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో సొంతంగా రైతులు డబ్బులు వెచ్చించి చేస్తూ ఉన్నాడు. దీనికి
ఈయన నేను చేస్తున్నా, నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పిన కేటీ రామారావు గారు ఏ ప్రాంత రైతులకు ఇప్పుడు కెనాల్ కోసం కాలువ కోసం రైతులకు కొంత సొంత జాగా తీసుకోవడం జరిగింది. ఆ జాగాలకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం కట్టించలేదు. ఇటు జిల్లాలో కావచ్చు, అంగిరెడ్డిపల్లె కావచ్చు, లేకపోతే ఇట్లా లక్ష్మీపురం, బాల్మల్పల్లె, నర్సలపల్లె ప్రాంతాల నుంచి కెనాల్ ఉన్నాయి కదా, ఆ కాలువలకు కనీసం వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పటివరకు కట్టేయలేదు. బసవపూర్ రైతులకు కూడా కాదు. అయితే మొన్నటికి మొన్న గోపులాపూర్ దగ్గర రైతులందరూ మాకు నష్టపరిహారం రాలేదని చెప్తే సొంతంగా వచ్చి మహేందర్ రెడ్డి గారు మాట్లాడి ఇక్కడ బిడ్డలాపూర్, గోపులాపూర్ రైతులతో మాట్లాడి, అక్కడ అధికారులతో మాట్లాడి, ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ సమన్వయం చేయించి అక్కడ నుంచి గోపులాపూర్ దగ్గర మాట్లాడి చేసి తననే అక్కడ నుండి ఆ డబ్బులు ఇప్పించి కాలువ పర్మిట్ చేయించింది. అంటే ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు వచ్చేదాన్ని ఆయన నేను వచ్చి ధర్నా చేస్తే భయపడి ఇచ్చి అని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తంగలపల్లి మండలంలో ఇప్పుడు మానేరు వాళ్ళు నీళ్ళు వాటర్ పోయినాయి, పంటలన్నీ ఎండిపోయినాయి. తంగలపల్లి మండలంలో దాదాపు ఇప్పుడు 100 ఎకరాలు కూడా మంచినీరు లేక ఎండిపోయినాయి. ఒక్కొక్క రైతు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చుకొని పోసుకోవడం ఇవి చేస్తున్నారు. అది ఎందుకు మరి మిడిమానేరుని ఎందుకు నింపడం లేదు, రైతులకు ఎందుకు నింపడం? మిడిమానేరు నింపడం అంటే కాళేశ్వరంలో ఎత్తిపోతల పథకంలో భాగంగా పిల్లలు ఊరిపోయిన నీళ్ళు లేవు. ఇది ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఒక మోటార్ కూడా నడిచింది లేదు. ఎల్లంపల్లిలో 19 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ ఆ ఎత్తిపోతల ద్వారా అట్లా రావాలనంటే మిడిమానేరులో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 25 టీఎంసీలు నిండుకుండలా ఉన్న మా మిడిమానేరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎండిపోయే స్థాయికి వచ్చింది. ఎందుకంటే నాకు అర్థం కాలేదు అనేది 25 టీఎంసీల నీళ్ళు ఉంటే అవి అట్లే ఉండాలి, ఈ ప్రాంతంలో ఉండాలి. ఆ నీళ్లు నింపింది దేనికోసం? అన్ని ప్రాంతాలకు తాగునీటి వసతి కోసం, సాగునీటి వసతి కోసం నింపారు. కొన్ని టీఎంసీల నీళ్ళు ఎవరి ప్రాంతాన్ని తరలించారు, ఆ ప్రాంతానికి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండాలని చెప్పేది కట్టుకోలేదు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో నీళ్ళు అట్లే ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి. కేవలం వాళ్ళు నీళ్ళు ఇచ్చింది మాత్రం ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా ఆ ప్రాంతానికి నీళ్లు ఎలక్షన్ టంట్లో బాగానే ఇచ్చి తప్ప కానీ ప్రజలకు రైతాంగాన్ని పట్ల చిత్తశుద్ధి చేయలేదని మేము ఆరోపిస్తున్నాం. మాజీ జెడ్పీటీసీ గారు బసవాపూర్లో రాలేదని చెప్తున్నారు. అదే మీరు 10 సంవత్సరాలు జెడ్పీటీసీ ఉండి మీరేం చేశారు? రైతులకు మీరు ఏం చేశారు? రైతులకు భూములకు ఏం రాలేదంటున్నారు మీరు డబ్బులు. 10 సంవత్సరాలు జెడ్పీటీసీ ఉండి మీరు ఏం చేశారు? మరి రాలేదని ఇప్పుడు చెప్తున్నారా? కేఏపాల్ గురించి కాదు, మీరేం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు తను సడన్గా ఏం సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ స్థానికంగా అప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జెడ్పీటీసీ గారు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత పార్టీ ఇవ్వలేదని చెప్పి అనడం అనేది సమంజసం. అయితే అది కరెక్ట్ కాదు. జెడ్పీటీసీగా ఉన్న టైంలో అప్పుడు ఎందుకు అప్పుడు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇప్పించలేకపోయారు? చెప్పగా కాదండి, ఒక ప్రశ్న వేసినా కదా జవాబు చెప్తా. వారి నుంచే రావాలి, ప్రజలకు తెలియాలి. అధ్యక్షులు గారు మీరు ఆగండి. భర్త అదే చెప్పా కాదు, జడ్పీటీసీ భర్త గురించి అడుగుతున్నాం. తను రాలేదన్నట్లు మేము క్వశ్చన్ చేస్తున్నాం. సొంత ఊరినే పట్టించుకోలేదు, మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నాం. జడ్పీటీసీ గారిని అడిగినాము. జడ్పీటీసీ గారి భర్త కాదు, జడ్పీటీసీ గారిని ఒక్క కాలువనన్నా పూర్తయిందని చెప్పి స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అలాగే తోట అయ్య గారిని అడుగుతూ ఉన్నాం. పైపెచ్చిగా తను మాట్లాడుతూ ఉన్నాడు, నేనేదో నీతిమంతుణ్ణి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు ముడ్డివాగల కొడతామని చెప్పి. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు తోటాయ గారికి. ఏం మాట్లాడుతున్నావా? నీకు గతంలో ఇట్లాగే పనికిమాలిన మాటలు మాట్లాడితే నీ బలి కొట్టిన సంగతి మర్చిపోయినట్టున్నావు. జిల్లా వద్దన్నావు, మీ నాయకుడు వద్దన్నాడు. అయినా నీ ఎక్కడ వలగొట్టినామో అక్కడ నేను వలగొట్టే జిల్లా సాధించుకున్నాం. ఈరోజు మీ దోపిడీ, మీ నిరంకుశత్వం, మీ అరాచకాలను ఎండగట్టుకుంటూనే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు భయపడకుండానే ఇప్పటివరకు ముందుకు వచ్చిన సందర్భం ఉంది. దీన్ని మీరు దాచిపెట్టుకోవాలని చెప్పి ఉత్తర ప్రగల్భాలు కలుపుతున్నారు. మీరు నిజంగా నీతిమంతులే అయితే గత 15 రోజుల క్రితం 21 ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం రోజున పేపర్కి వచ్చింది, కబ్జాకు గురైన శిఖం భూమి
స్వాధీనం చేసుకున్నామని. నీవు అలాగే మీ నాయకులు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన భూములను కావచ్చు, శిఖం భూములను కావచ్చు, చెరువు ఆయకట్టు కింద ఉన్న భూములను కబ్జా చేసింది కాకుండా ఆ చెరువులను నింపుతలేదని చెప్పడం సిగ్గుచేటు. మీరే చెరువులను కబ్జా చేస్తారు, ఆ చెరువులను మీరే పూడుకొని చేస్తారు, దాన్నే మూసివేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ చెరువులు నింపాలని చెప్పి మీరు అదే అడగడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ విధంగా సిరిసిల్ల ప్రాంత రైతాంగాన్ని కావచ్చు, సిరిసిల్ల ప్రాంత ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తే మాత్రం చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు కూడా ఎక్కడ వలగాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు అక్కడనే వలగొట్టే సందర్భం కనబడతా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏదైనా ఉంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులను ఈ ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానికంగా ఉన్న నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరందరి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు దూసుకుపోవాలని చెప్పి మీరు చేస్తున్న అప్పులను కట్టుకుంటూ, మీరు తప్పులను ఎంచుకుంటూ ప్రజలకు వివరిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న తరుణంలో మీరంతా నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీ రామారావు కావచ్చు, మీరు కావచ్చు, తంగళ్ళపల్లి మండలంలో ఏ గ్రామానికి కాలువ తీసిరో చెప్పాలి, ఏ గ్రామానికి నీరు ఇచ్చిరో చెప్పాలి. ఈరోజు ఆ ప్రయత్నంలో భాగమై నాయకత్వం అందరూ కలిసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కొంతమంది అధికారులే కావచ్చు, మీ నాయకత్వమే కావచ్చు, ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించడం, మీ తప్పులను దాచుకోవడం, ఇది నీతిమాలిన్యమైన చర్య. ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తూ, మీరు చేసిన తప్పుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేకే మహేందర్ రెడ్డి గారి పట్ల కావచ్చు, ఆది శ్రీనివాస్ గారి పట్ల కావచ్చు, తప్పుడు మాటలు మాట్లాడడం, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేదని చెప్పి గత చరిత్రను చూసుకుంటే అందరూ తెలుసుకోవాలి. ఈ పంటకు నీరు అందించాలని చెప్పి రైతులు మొన్నటి పంటలు ఎండిపోతున్నాయని అడుగుతున్నారు. దానివల్ల మొన్న కేటీఆర్ వచ్చిన రోజు ఈతోటి మాట్లాడి వచ్చింది కదా, మరి దాని విషయం వాళ్ళైతే ఇప్పుడు పంటలకు నీరు అందుతున్నాయి జిల్లాలో ప్రాంతంలో. మీరెందుకు ఈ అధికారులతో మీరెందుకు మాట్లాడలేకపోయారు? ఈ అధికారులతో మాట్లాడితేనే ఇప్పటి వరకు వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తేనే అక్కడి వరకు వచ్చింది. రేపు తెల్లారితే నీళ్లు వదిలిపెడతామని చెప్పి వేగుల ద్వారా ఆయన ఒక సమాచారం తెలుసుకొని అది నేనే చేస్తే వచ్చిందనే క్రెడిబిలిటీ సంపాదించుకోవడం కోసము ఆయన వచ్చి ఇక్కడ డంబాలు వాళ్ళకొని పోయింది. గత 20 రోజుల నుండి జిల్లాల ప్రాంత రైతులు ఉన్నారు, చినలింగాపూర్, రామచంద్రాపూర్ అందరూ ఉన్నారు. ప్రతి రైతు అంగిరెడ్డిపల్లె, దేశాయపల్లెకి సంబంధించిన రైతులు ఈ కాలువల వెంబడి నెల రోజుల నుండి వాళ్ళు కష్టపడి సొంతంగా డబ్బులు వెచ్చించి ఈరోజు కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మేము అడిగాలంటే సిగ్గు ఉండాలి అని అడుగుతా ఉన్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, తోటి వాళ్ళ సొంత బావగారు తోటి మంత్రిగా ఉండి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు వారే విధంగా గ్రామాలలో కాలువలు తీసుకున్నాడు. అదే ఇది సొంత నియోజకవర్గం అన్నట్టుంటే ఇక్కడే పుట్టి పెరిగినోడు అయినట్టుంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ ఉండకపోవునా, ఈ గ్రామాలలో కాలువలు తీయకపోవునా, ఈ గ్రామాలలో చెరువులు నింపకపోవునా, ఈరోజు ఆ కాలువలు నింపలేదు, ఆ చెరువులు నింపే ప్రయత్నం చేయలేదు కాబట్టి రైతాంగానికి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అదే కాలువలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసినట్టుంటే ఈ పరిస్థితి రాకపో. పైపెచ్చుగా తప్పుదారి పట్టిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో, ఎక్కడెక్కడ కాలువలు అవసరం ఉన్నాయో, ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలని చెప్పి వాళ్ళకు మానిటరింగ్ చేసుకుంటూ అధికారుల సమన్వయంతో ఇక్కడికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాను. అంటే మీరు మాట్లాడలేదని చెప్పి వాళ్ళ